భాగ్యలక్ష్మి గారు, చాలా విశిష్టమైన రోజు మహాశివయోగం. ఈ రోజున ఎటువంటి దానాలు ధర్మాలు ఇతరులకు ఏదైనా ఇవ్వటం మంచిదా? ఇస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? పూర్తిగానండి. ముఖ్యంగా ఏంటంటే ఇంత మంచి రోజున మనము దాన ధర్మాలు చేయాలంటే అందరికీ కూడా సులభంగా ఉండేది. ఇప్పుడు ఏమిటంటే కొంతమందికి వివాహాలు, దానికి ఏం దానం ఇచ్చుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మనకి రూపురేఖలు బాగుండాలి, విద్య బాగుండాలి. ఏం చేస్తే ఇంట్లో చిన్న లింగం ఉంటుంది, ఇంట్లో శివలింగం లేదు. ఈ కార్యక్రమం చూసి మనం కూడా సాయంకాలం పూటైనా సరే అభిషేకం చేసుకుందాం అనుకున్నాం. మృత్తికా ప్రసాదం అంటే మట్టి తీసుకొని శివలింగ రూపం చేసుకొని ఆ శివలింగానికి వారు చెప్పినట్టుగా నీళ్లతో అభిషేకించండి. పంచామృతాలే కావాలని లేదని చెప్పారు కదా, అందుకని నీళ్లతో అభిషేకిస్తూ మీరు పెట్టేటటువంటి దానం ధర్మం ఏంటంటే సంకల్పం చేసుకోండి. ఇప్పుడు ఈవేళ పొద్దున్న ఈ కార్యక్రమం చూసిన తర్వాత టైము లేదు, మనం వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాం, సంకల్పం చేసుకున్న శివలింగం దగ్గర పెట్టేయండి. మరుసటి రోజున తీసుకెళ్ళి అందరికీ పంచేయండి. టైం లేకపోతే సమయం ఉంది, మీరే మీ చేత్తో అన్నదానం చేసుకోవచ్చు. మీరే మీ చేత్తో చక్కగా ఏమిటంటే కనుక ఈ నవగ్రహాలకి సంబంధించిన దినుసులన్నీ కూడా మీరు దానం చేసుకోవచ్చు. అదేవిధంగా వస్త్రదానం చేయొచ్చు. నీలాంజన సమాభాసం నీలం రంగు పుష్పాలతో, శంఖ పుష్పాలతో పూజించే శని భగవాను నిమిత్తం చక్కగా నీలం రంగు వస్త్రాలు దానం చేయండి. అంతేకాకుండా ఇంకా గుళ్ళకి అది నువ్వుల నూనె కొని ఇచ్చేయచ్చు దీపారాధన నిమిత్తం. ఎన్ని అంటే సంకల్పం ఏమిటి, శనివారం కదా తీసుకోరేమో అనేది మన వాళ్ళందరికీ ఒక చిన్న భయం ఉంటుంది. అదేవిధంగా నువ్వులు కూడా తీసుకోరేమో దానానికి, కానీ దానికి తగినటువంటి సంభావన పడితే తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల అవన్నీ చూసుకొని ఆ విధమైనటువంటి విధానంలో చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మృత్తికా లింగాన్ని ఎవరైతే రోజూ చేసి 41 రోజులు ఈ మృత్తికా లింగాన్ని ఓ నమశివాయ అనే నామంతో చేస్తే ఒక అబ్బాయికి చర్మవ్యాధి పోయిందండి. లాక్డౌన్లో ఈ చెప్పినటువంటి రెమెడీ అనమాట. చర్మవ్యాధి పోయింది, వివాహం కూడా అయిపోయింది. ఆయన జపించింది ఏంటంటే శివుడు ఎంత భోళాశంకరుడో ఇక్కడ మనం తప్పనిసరిగా HMTV పరివారానికి అందరికీ కూడా తెలియజేయాలి ప్రేక్షకులకి. ఏంటంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యే మామృతాత్. వివాహం కూడా అయిపోయిందండి కరోనా తర్వాత. కరోనాలో అబ్బాయి చేశాడు, చర్మవ్యాధి అంతా కూడా పొట్లు కింద వచ్చేసింది. అది పోయింది, ఇది పోయింది. వాళ్ళ అమ్మగారు అయితే భాగ్యలక్ష్మి గారు ఎంత నివారణ అయిందండి, ఈశ్వరుడు ఎంత దయచేసి తెలిచాడండి అన్నారు. ఈశ్వరుడే చెప్పించుకుంటాడంతే. అందువల్ల ఇవన్నీ కూడానండి ఈశ్వరుడు సర్వభూతాల్లోనే ఉండడమే కాదు, సర్వదానాల్లోనే ఉన్నాడు. మనం అన్నం తింటున్నామంటే మెతుకు మీద మనకు పేరు రాసింది. అదేవిధంగా గుప్పెడు అన్నం ఎదుటి వాళ్ళకి పెట్టడానికే చూడండి. అది పక్షులు అయి ఉండొచ్చు, లేకపోతే పశువులు అయి ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా మనకి తిరిగేటటువంటి వీధి కుక్కలు అయి ఉండొచ్చు. ఏమైనప్పటికీ కూడా ఆహార పదార్థాన్ని వితరణ చేయండి. శని భగవానుడు తప్పనిసరిగా సంతోషిస్తాడు. శ్రామికులు కనపడతారు, వాళ్ళు చెమటలు కార్చుకుంటూ బరువులు మోస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి వెళ్ళి పెట్టండి. తర్వాత ఇంకా రోడ్లన్నీ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి పెట్టండి. వాళ్ళందరిలోని శని భగవానుడు చక్కగా ఉంటాడు. మనం దానం చేయాలంటే మనం వెతుక్కుందాం. మనం రోడ్లు వెళ్ళి మనం వెతుక్కొని దానం చేయండి. ఏం దానం చేసినా సరే శివుడికి ఇష్టమే, శని భగవానుడికి ఇష్టమే. ఇంకా మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తాడు. అందువల్ల మీరు రత్నాలతో చేసిన లింగం పూజిస్తున్నారా, శిల్పంతో చేసిన అంటే మనకి చెప్పాలంటే కనుక రాతి లింగాన్ని పర్వత శిలల నుంచి తెచ్చిన లింగాన్ని పూజిస్తున్నారా, ఇంకా లేకపోతే వృక్షాలతో చేసిన లింగాన్ని పూజిస్తున్నారా? ఇవన్నీ కూడా ఆయన చూడ్డు. మట్టితో చేయబడిన మృత్తికా లింగంతో మీరు పూజించి నైవేద్యం వండిన అన్నాన్ని శివలింగ రూపంలో చేసి మీరు పూజించినా కూడా ఆయన సంతోషిస్తాడు. అందువల్ల అన్న వస్త్రాలకి లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మనం ఉండాలంటే వితరణ. హస్తస్య భూషణం దానం, కంఠస్థ భూషణం సత్యం. ఆ రెండు పట్టుకుంటే ఈశ్వరుడు అన్ని భూతాల్లోనే మన ఇంట్లోనే ఉంటాడు. మనం దేన్నైనా సరే సాధించవచ్చు, సాధారణమైన పనులు సమకూరు ధరలోన. అందువల్ల దానం అన్నది మాత్రం కంప్లీట్గా ఈ రోజు నుంచి అలవాటు చేసుకుందాం. 10 రూపాయలు వచ్చాయంటే 1 రూపాయి పక్కన పెట్టండి దానానికి.